ఊర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై సినీ నటుడు నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆయన హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. హైడ్రా కూల్చివేతలపై స్టే ఇవ్వాలని నాగార్జున కోరారు. ఈ హౌస్ మోషన్ పిటిషన్ విచారించిన న్యాయస్థానం ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలను ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ టి వినోద్ కుమార్ ఈ తీర్పును వెల్లడించారు. ఇక ఉదయం నుంచి అటు హైడ్రామా కొనసాగిన విషయం తెలిసిందే. ఉటావుటిన ఎవరికి తెలియకుండా చెడి చెప్పుడు కాకుండా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేయడం. ఉదయం నుంచి కూడా అక్కినేని నాగార్జున దీని గురించి స్పందిస్తారని చాలా వెయిట్ చేస్తే మధ్యాహ్నం కల్లా ఆయన స్పందించిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఆయన తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశారు. దాంతోపాటు హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఓవరాల్ డీటెయిల్స్ సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. కృష్ణ, అంటే ఆల్రెడీ కోర్టులో స్టే ఉండగా మాకు నోటీసులు ఇవ్వకుండా కూలుస్తారని అనుకోలేదు, మేము పట్టా భూమిని తీసుకున్నాము, అన్ని రకాల నామ్స్ ని ఫాలో అయ్యాము అంటూ నాగార్జున చెప్తున్నారు. మరి కోర్టులో ఇవాళ దానికి సంబంధించి కూడా ఆయన కాస్త ఊరట లభించిందని చెప్పాలి. ఓవరాల్ గా ఎన్ కన్వెన్షన్ కి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న డిస్కషన్ ఏంటి? సంధ్య, ఏదైతే ఈ ఎన్ కన్వెన్షన్ వ్యవహారానికి సంబంధించి ఈ అధికారులు ఈ రోజు తెల్లవారుజామున ఉదయం 6 గంటల నుంచి 10 బుల్డోజర్లు ఏర్పాటు చేసి దాదాపు 500 మంది పోలీసులను బందోబస్తుగా పెట్టి కూల్చివేయడం జరిగింది. ఓ పక్కన ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ముందస్తు ఎలాంటి నోటీసులు లేకుండా ఒక్కసారిగా మెరుపు దాడి చేసి హైడ్రా కూల్చివేయడం నాగార్జున తప్పుపడడం జరిగింది. దీనిపైన ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ వ్యవహారానికి సంబంధించి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు దాన్ని స్వీకరించింది. తమకు ఎలాంటి నోటీసు అనేది ఇవ్వలేదు, తాము పట్టా భూమిలే కొన్నాము, ఆ తర్వాత నిబంధనల ప్రకారమే తాము దీన్ని నిర్మాణం చేశాము అని చెప్పి కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకురావడమే కాకుండా సంబంధిత పత్రాలను కూడా హైకోర్టుకు తీసుకొచ్చాడు. దీంతో ఈ పిటిషన్ ని స్వీకరించిన జస్టిస్ వినోద్ వెంటనే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. వెంటనే ఈ ఎన్ కన్వెన్షన్ లో చేస్తున్న ఈ కూల్చివేతలు ఆపేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే మొత్తం ఎన్ కన్వెన్షన్ మొత్తం కూడా ఈ హైడ్రా అధికారులు పూర్తిగా నిలమట్టం చేయడం జరిగింది. అంటే గతంలోనే స్టే ఇచ్చారు, అంగుళం భూమి కూడా అంటే ఎఫ్టీఎల్ పరిధిలోది కాకుండానే మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాము. దీనిపైన గతంలో ఆరోపణలు వచ్చినప్పుడు కోర్టుకు వెళ్ళాము, కోర్టు స్టే ఆర్డర్ కూడా ఇచ్చింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మా పరువుకు భంగం కలిగించేలాగా వ్యవహరిస్తున్నారు, ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళొద్దనుకుంటున్నాం కాబట్టే కోర్టును ఆశ్రయించడం జరిగిందని నాగార్జున చెప్పడం జరుగుతుంది. మరి హైడ్రా కమిషన్ అయితే చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అంత పక్కా సమాచారంతో కూల్చివేస్తామని వాళ్ళు అంటున్నారు. మరి ఇద్దరు వాదనలో ఎవరిది కరెక్ట్ అనుకోవాలి? ప్రస్తుతానికి ఇది ఇరు వాదనలు వ్యవహారానికి సంబంధించి చూస్తే దీనిపైన ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందో హైకోర్టు ప్రస్తుతం కూల్చివేతలు నిలిపివేయాలని చెప్పింది. దానిపైన ఖచ్చితంగా ప్రభుత్వానికి, ఆ తర్వాత హైడ్రా కమిషనర్ కి, సంబంధిత అధికారులకు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కోర్టు ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. దానిపైన ఖచ్చితంగా వాద ప్రతివాదనలు ఉంటాయి. గతంలో కూడా ఇదే తరహాలో ఈ ఎఫ్టీఎల్ భూమి అన్నప్పుడే తాము కోర్టుకు వచ్చి స్టే ఆర్డర్ తీసుకురావడం కూడా జరిగింది. ముందస్తు నోటీస్ ఇచ్చింటే దాన్ని ఖచ్చితంగా వివరణ ఇచ్చే తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లను కూడా అందించే వాళ్ళం అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు ఏదైతే హైడ్రా అధికారులు చేపట్టిన సడన్ కూల్చివేతల్ని ఇటు హైకోర్టు కూడా ఒక దశలో తప్పు పట్టిందని చెప్పుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.
మొత్తానికి స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్కన్వెన్షన్ కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని, మా ప్రతిష్టను కాపాడడం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసము మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకే ఈ ప్రకటన జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది ప్రజలకు సమాధానం వెళ్లాల్సి ఉంది అని భావించాను అంటూ నాగార్జున అక్కినేని ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ భూమి పట్టా భూమి, ఒక్క అంగుళం కూడా FTL కి ఆక్రమణకు గురి కాకుండానే కట్టాము. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం ఇది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన ఆక్రమణ నోటీసులపై కూడా స్టే మంజూరు చేయబడింది. స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది. ఇక ఈ రోజు ఉదయం కూల్చివేతలకు మాకు ముందు కనుక నోటీసులు జారీ చేసి ఉన్నట్టయితే ఖచ్చితంగా పరిస్థితి వేరేలా ఉండేది. ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు అలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని. తాజా పరిణామాల వల్ల మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశము. అలాగే అధికారులు చేసిన ఈ చట్టవిరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామంటూ ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కూల్చివేతలు ఆపాలంటూ కూడా కోర్టు తీర్పునివ్వడంతో అక్కినేని నాగార్జునకు కాస్త ఊరట లభించినట్టయింది. ఈ కూల్చివేతలకు సంబంధించి మరి హైడ్రా ఎలాంటి వివరణ ఇచ్చే అవకాశం ఉంది అనేది తేరాల్సింది. ఎందుకంటే 2010 నుంచి కూడా దీనికి సంబంధించి అంటే ఎన్కన్వెన్షన్ కూడా అనేక ఆరోపణలు గతంలో కూడా రావడం జరిగింది. అప్పటి అంటే ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీనికి సంబంధించి గతంలో కూడా అనేక మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇవాళ మరొకసారి ఆయన ఫిర్యాదుతోనే ఇటు చడి చప్పుడు కాకుండా పక్కా ప్రణాళికతో హైడ్రా ఈ కూల్చివేత చేసింది అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది. గూగుల్ మ్యాప్ ని రిలీజ్ చేయడం జరిగింది. అంటే బఫర్ జోన్ లో ఎంత మేర ఉంది, ఆ బఫర్ జోన్ లో ఎన్కన్వెన్షన్ ని ఎలా కట్టారు అంటూ పక్కా ఆధారాలు తీసుకున్న తర్వాతనే జంబో మిషన్స్ ని అక్కడ రంగంలోకి దింపారు. 4 కూడలను కూడా బ్లాక్ చేశారు. మీడియాకు కూడా అనుమతించలేదు. ఓవరాల్ గా అయితే కూల్చివేత స్టార్ట్ అయ్యేంత వరకు ఎలాంటి న్యూస్ బయటికి రాకుండా మాత్రం హైడ్రా పగడ్బందీ చర్యలు తీసుకుంది. ఇక ప్రస్తుతానికైతే ఇటు సినీ నటు అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించడంతో అయితే ప్రస్తుతానికి కూల్చివేతలను ఆపాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చూసుకుంటే హైడ్రా మొదటి నుంచి కూడా అటు బఫర్ జోన్ కి సంబంధించి చెరువుల ఆక్రమణలకు గురైన నేపథ్యంలో ఎక్కడెక్కడ హైదరాబాద్ లో నీళ్లు నిలిచిపోతున్నాయి, చెరువుల ఆక్రమణలతో రాబోయే రోజుల్లో ప్రమాదం ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఎంతటి పెద్దవాళ్ళమైనా ఉపేక్షించేది లేదు అంటూ ముందుకెళ్తున్న విషయం మనం చూస్తున్నాం. జన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించి అటు కోర్టులో స్టే రావడము, అలాగే హోల్డ్లో ఉండడం. ఇప్పుడు చూసుకుంటే కూల్చివేతల తర్వాత కోర్టు కూల్చివేతలు ఆపాలంటూ మళ్ళీ నోటీసులు ఇవ్వడం, ఏం జరుగుతోంది అసలు? సంధ్య, ఇక మరి హైడ్రా చేపడుతున్న కార్యకలాపాలకైతే కోర్టు రెండవసారి అంటే మొన్న జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో కూల్చివేతల విషయంలో కూడా మరి బ్రేక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. తాజాగా మరి ఉదయం నుంచి కూడా ఇక అక్కినేని నాగార్జున సంబంధించిన ఎన్కన్వెన్షన్ కూల్చివేత విషయంలో కూడా మరి నటుడు అక్కినేని నాగార్జున కూడా మరి కోర్టును ఆశ్రయించడంతో ఇక దీనిపైన లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో మరి ఇక హైడ్రా కూల్చివేతలపై కూడా మరి హైకోర్టు అయితే స్టే ఇచ్చింది. దీంతో ఈ హౌస్ మోషన్ పిటిషన్ విషయంలో కూడా మరి కొంత అక్కినేని నాగార్జునకు అయితే రిలీఫ్ దొరికిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మరి ఉదయం నుంచి కూడా మరి హైడ్రాకు సంబంధించిన సిబ్బంది ఎన్కన్వెన్షన్ కూల్చివేతలో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు. ఒక రకంగా మరి హైడ్రా తన పనులు ఆపకుండా ఎక్కడికక్కడే అక్రమ నిర్మాణాలపై కూడా ఉక్కుపాదం మోపుతూ ముందుకెళ్తున్న తరుణంలో మరి హైడ్రా ప్రతిరోజు మరి ఈ అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ముందుకెళ్తుంది. సో ఈ సందర్భంలో మరి జన్వాడ ఫామ్ హౌస్ విషయం కావచ్చు, ఇక తాజాగా అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఏదైతే ఫామ్ హౌస్ విషయంలో మరి కోర్టు మొన్న ఇక ఏదైతే ఒకరోజు ఆపాలని హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పుడు తాజాగా మరి అక్కినేని నాగార్జున కూడా లంచ్ మోషన్ పిటిషన్ను కూడా స్వీకరించి దానిపై కూడా మరి ఏదైతే ఈ ఎన్కన్వెన్షన్లో ఉన్న కట్టడాలపై కూడా స్టే ఇవ్వడంతో కొంత హైడ్రాకు సంబంధించి మరి ఇది రెండోసారి బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. సంధ్య, అలాగే కాసేపటి క్రితం మన డిబేట్లో కూడా చాలా క్లియర్ కట్గా కాంగ్రెస్ నేతలు చెప్పడం జరిగింది. ఏంటంటే
ఎలాంటి వారున్నా సరే, అది ఎంతటి వారైనా, కాంగ్రెస్ వాళ్ళైనా సరే కూల్చివేతలను ఆపేది లేదు అనేసి చెప్తున్నా. బట్ కోర్టు పరిధిలోకి వెళ్లేసరికి కొంత చుక్కెదురవుతుందని స్పష్టంగా తెలుస్తుంది. మరి దీన్ని అధిగమించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అంటే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా విషయంలో ఎంత సీరియస్ గా ఉన్నారు, పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు చూసుకుంటే కూల్చివేతలు ఆపాలంటూ కూడా కోర్టు నుంచి నోటీసులు వస్తున్న నేపథ్యంలో మరి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది? ఎందుకంటే జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ హాజరు కాలేదు. అలాగే ఇప్పుడు దీనికి సంబంధించి ఏమో కూల్చివేతలు ఆపాలంటూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి వీటిని అధిగమిస్తూ ఎలా ముందుకెళ్తారని అనుకోవాలి? ఖచ్చితంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాకి మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్గా ఉన్నారు. ఇక కమిషనర్గా ఐపీఎస్ ఆఫీసర్ ఏవి రంగనాథ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరి హైదరాబాద్ నగరంలో మరి అక్రమ కట్టడాలపై కూడా దృష్టి సారించారు. సో నోటీసులు ఇప్పటికే పలుమార్లు ఈ అక్రమ కట్టడాలపై ఇచ్చినట్టు కూడా స్పష్టమవుతోంది. అయితే దీంట్లో మరి ఇక తాజాగా అక్కినే నాగార్జున మరి ఎక్స్లో ట్వీట్ చేసిన దాని సారాంశం చూసుకున్నట్టయితే, అక్రమం అయితే మాకు చెప్పాలి, ఖచ్చితంగా దీంట్లో మేము కూడా మీకు సహకరిస్తామని చెప్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం మాకు ఇంటిమేషన్ ఇవ్వాలని కూడా ఆయన మరి ఆ ఎక్స్ వేదిక ద్వారా చెప్పడం కావచ్చు, తర్వాత కోర్టును ఆశ్రయించడం కావచ్చు. సో మరి ఇటు ప్రభుత్వమైనా అటు అధికారులైనా ఖచ్చితంగా కోర్టు తీర్పు విషయంలో మరి ఎలాంటి శిరసావించాల్సి ఉంటుంది తప్ప దానికి ఇక వేరే ప్రత్యామ్నాయం ఉండదు. సో ప్రతివాదికి సంబంధించిన వాదనలు వినాలని కూడా మరి కోర్టు చెప్పే అవకాశం ఉంటుంది. సో మరి బఫర్ జోన్లో ఉన్న పూర్తిగా 10 ఎకరాల స్థలంలో ఏదైతే ఎన్కన్వెన్షన్ ఉందో, సో దాంట్లో కొంత బఫర్ జోన్లో ఉంది. దాంట్లో నిర్మాణం అక్రమమైన నిర్మాణం ఉంటే కూల్చివేయాలి. లేని పక్షంలో ఇక గ్రీనరీకి సంబంధించింది మరి ఆయన పట్టభూమి అయితే గ్రీనరీ కూడా పెంచుకోవచ్చు అని కూడా మరి ఇందాక డిబేట్లో కూడా కాంగ్రెస్ నాయకులు చెప్పారు. సో దీంట్లో మరి హైకోర్టును ఆశ్రయించడం అనేది కామన్ అయిపోయింది. మొన్న ఏదైతే జన్వాడకు సంబంధించిన కేటీఆర్కు సంబంధించిన ఫామ్ హౌస్ విషయంలో కూడా మరి ఇక కేటీఆర్ చెప్పినట్టుగా ఆయన స్నేహితుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కోర్టును ఆశ్రయించారు. సో దాంట్లో ఒకరోజు మరి పూర్తి స్థాయిలో దీంట్లో కోర్టు కూడా ఈ హైడ్రా పరిమితులేంటి, అధికారాలేంటి, పరిమితులేంటని కూడా ప్రశ్నించింది. ఏర్పాటును కూడా స్వాగతించింది హైకోర్టు. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా మరి ఎలాంటి ఒత్తిళ్లకు కూడా తలగొకుండా కూడా ముందుకెళ్తుంది. సో మరి ఎన్కన్వెన్షన్ గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఉద్యమ సమయంలో ఖచ్చితంగా మరి వాటన్నిటిని కూడా అక్రమం అని కూడా ధర్నాలు చేశారు. 10 ఏళ్ళు మరి ఇక అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి వారు చేసిన ధర్నాల విషయంలో కావచ్చు, మరి అక్రమాలని కూడా చెప్పిన విషయంలో 10 ఏళ్ళు కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. సో ఆ రకంగా మరి ఈ 10 ఏళ్లలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా అక్రమ కట్టడాలు బాగా మరి నిర్మాణం జరిగాయి. సో దీనికి అంతటికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి కూడా మరి కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. సో అలాంటి అక్రమ కట్టడాలపై మరి ఉక్కుపాదం మోపేందుకే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అనతి కాలం, అంటే 8 నెలల్లో హైదరాబాద్కు సంబంధించి మరి ఒక హైడ్రాను ఏర్పాటు చేయడం కావచ్చు, దానికి సీఎం చైర్మన్గా ఉండడం కావచ్చు, మరి ఐపీఎస్ అధికారిని కమిషనర్గా నియమించడం అయితే మరి హైదరాబాద్ ప్రజలైతే హర్షిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా చేస్తున్న కట్టడాలను కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. సో దీంట్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ ఇలాంటి వాటి నాయకులకు విషయంలో కావచ్చు, మరి కట్టడాల విషయంలో మరి ఎలాంటి ఒత్తిళ్లకు తలగకుండా ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో మరి మొన్న జన్వాడ విషయంలో కోర్టును మరి ఆశ్రయించడంలో కోర్టు ఒకరోజు గడువిచ్చింది. అలాగే ఇప్పుడు తాజాగా నాగార్జున కూడా లంచ్ మోషన్ పిటిషన్ వేయడంతో ఆ పిటిషన్పై విచారించిన కోర్టు అయితే మధ్యంతర ఉత్తర్వు వెలువరించింది. దీంట్లో మరి ఈ విషయంలో మరి ప్రభుత్వం కావచ్చు, అలాగే హైడ్రాకు సంబంధించిన కమిషనర్ ఏవి రంగనాథ్ ఎలా ముందుకెళ్తారని మాత్రం వేచి చూడాలి. సంధ్య. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.